ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇప్పటి నుండి ఈరోజు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగిన కిసాన్ మేళాపై రేడియో నివేదిక. సమర్పణ పి అశోక్. ఈరోజు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రంలో ఆదిలాబాద్ కేవీకే వ్యవసాయ పరిశోధనా స్థానం సంయుక్తంగా పత్తి పరిశోధనా సంస్థ నాగ్పూర్ సహకారంతో కిసాన్ మేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ ఎం యాకాద్రి విచ్చేయగా, ఈ కార్యక్రమంలో పత్తి పరిశోధనా స్థానం నాగ్పూర్ నోడల్ అధికారి డాక్టర్ వి శాంతి, జగిత్యాల సహ పరిశోధనా సంచాలకులు డాక్టర్ డి శ్రీలత, ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్, ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి రాంప్రసాద్, ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్, వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరి, కేవీకే శాస్త్రవేత్తలు డాక్టర్ కె రాజశేఖర్, డాక్టర్ జి శివచరణ్, డాక్టర్ ఎం సునీల్ కుమార్, డాక్టర్ ఏ ప్రోషాద్రి, ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు, ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ డి మోహన్ దాస్, డాక్టర్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ అనిల్, అధ్యాపకులు డాక్టర్ జి సురేష్, డాక్టర్ జి అనిత, ఇంకా జిల్లా పశుసంవర్ధక పశు వైద్యాధికారి డాక్టర్ దూద్రామ్ రాథోడ్, వ్యవసాయ అధికారి అష్రఫ్, వివిధ గ్రామాలకు చెందిన సుమారు 600 మంది రైతులు ఈ మేళాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ రైతులకు అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగుపై, పత్తిలో వచ్చే గులాబీ రంగు కాయతొలుచు పురుగు నివారణ గురించి పూర్తి అవగాహన కల్పించారు. ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, రాబోయే కాలంలో పత్తిలో ఎక్కువ దిగుబడి సాధించాలంటే అధిక సాంద్రతలో పత్తి సాగు చక్కని మార్గం అన్నారు. ప్రతి ఒక్క రైతు, ఎందుకంటే మనం చెప్తా ఉన్నాం, ఇప్పుడు ఆల్రెడీ కొన్ని సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. ఇప్పుడు మీ అందరితోటి కూడా కొద్దిమంది రైతులతో కూడా మనం మాట్లాడిస్తాము. ఏ విధంగా వాళ్ళు ఒక 15 నుండి 16 క్వింటాలు తీసుకున్నారు అనేది కూడా మీ అందరికీ తెలియడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను చెప్పినటువంటి 3-4 అంశాలని మీరు దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో మనం అధిక సాంద్రతలో పత్తి సాగు చేసినప్పుడు మాత్రమే ఒక అదనంగా 2 నుండి 3 క్వింటాల దిగుబడి అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ముఖ్యంగా తేలికపాటి భూములైనా పర్వాలేదు, మరీ పూర్తి స్థాయి నల్లరేగడి భూములు కాకుండా మధ్యస్థ నల్లరేగడి భూములో మనం సాగు చేసుకోవడం వల్ల ప్రతి దాంట్లో కూడా మనం 2 నుండి 3 క్వింటాల అదనపు దిగుబడి అంటే ఇప్పుడు 3 క్వింటాలు అంటే మనం 7,000కు మార్కెట్లో అమ్ముకున్నా కూడా 21,000 రూపాయలు వస్తుంది. మనకు విత్తన మోతాదు అదనపు ఖర్చు ఎంత ఉంటుందంటే 2,500 నుండి మ్యాక్సిమం 3,000 ఉంటుంది. సో ఏ విధంగా చూసినా కూడా మనకు ఒక 15,000 పైన మనకు ఒక ఎకరానికి రైతుకు మిగలడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే కాలంలో అంటే నెక్స్ట్ సీజన్లో కూడా మనం ఈ అధిక సాంద్రత పద్ధతులపై అవగాహన కల్పిస్తాము. ఈ ప్రాజెక్టు ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ఆల్రెడీ ఈ సంవత్సరం 61 గ్రామాలలో మనము రైతు స్థాయిలో ప్రయోగాలు చేయడం జరిగింది. ఓవరాల్గా మేము అందరి దగ్గర చూసినప్పుడు ఎక్కడ కూడా మామూలు పద్ధతితో పోలిస్తే తక్కువగా దిగుబడి వచ్చినట్టు ఏ రైతు కూడా చెప్పలేదు. కాబట్టి రాబోయే కాలంలో దిగుబడి పెంపొందించడానికి ఇది ఒకటే పరిష్కారం. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు ఈ కార్యక్రమం ఏ విధంగా వచ్చారో మళ్ళీ మా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలతోటి టచ్లో ఉంటూ మీరు అధిక సాంద్రతలో పత్తి సాగు చేయాలనుకుంటే ఎప్పుడైనా ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. అదేవిధంగా మా కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఎప్పటికప్పుడు సంప్రదించడం ద్వారా మీరు దిగుబడులు పెంపొందించుకోవాలని తెలియజేస్తూ నమస్కారం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ ఎం యాకాద్రి మాట్లాడుతూ, విదేశీ మారక ద్రవ్యం మన దేశానికి రావాలంటే మనం పత్తిలో అధిక దిగుబడి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ఇవాల్టి ఈ రైతు సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము ప్రతి పంటలో అధిక దిగుబడులను సాధించాలి. ఎందుకంటే తెలిసిందే పత్తి యొక్క ప్రాధాన్యత ప్రపంచవ్యాప్తంగా పత్తికి అధిక డిమాండ్ ఉంది ప్రపంచంలో. మరి ఏ దేశం అయితే బాగా ఉత్పత్తి సాధిస్తుందో ఆ దేశానికి బాగా విదేశీ మారక ద్రవ్యము లభిస్తుంది, భారతదేశము బాగుపడుతుంది. అంటే రైతు సోదరులు వాళ్ళు చేసినటువంటి కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది. అలాగే
భారతదేశానికి కూడా విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించి పెట్టడంలో వాళ్ళు తోడ్పడుతున్నారు కాబట్టి ఆ అభివృద్ధి ఫలాలు వ్యవసాయ రంగానికే కాక ఇతర రంగాలకు కూడా తోడ్పాటు అవుతుంది అనేటువంటిది ఒక ముఖ్య విషయాన్ని మనము దృష్టిలో పెట్టుకోవాలి. ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి రాంప్రసాద్ మాట్లాడుతూ పత్తిలో గులాబీ రంగు కాయతొలుచు పురుగు వచ్చిందో లేదో అక్టోబర్ మాసంలో లింగాకర్షణ బుట్టలతో తెలుసుకోవచ్చన్నారు. సో గులాబీ రంగు కాయతొలుచు పురుగు రాగానే పురుగు మందులు కొట్టడము ఇవన్నీ మనం చేస్తున్నాము. మరి ఇది కాకుండా అసలు గులాబీ రంగు కాయతొలుచు పురుగు ఎప్పుడు వస్తున్నది మనకి మీరు అందరూ తెలుసుకోవాలి. దాన్ని ఎప్పుడు వస్తుంది? నవంబర్లో విపరీతంగా మనకు గులాబీ రంగు పురుగు వస్తుందని చెప్పి అన్నారు. సో దానికంటే ముందు కూడా మీకు అక్టోబర్ మాసంలో ఎప్పుడైతే వాతావరణం చల్లబడుతుందో, రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయో, అంటే మీకు ఇంట్లో చలి పెడుతున్నది అంటే కంపల్సరిగా మన పత్తి పంటలో ఈ గులాబీ రంగు కాయతొలుచు పురుగు అనేది వచ్చిందని చెప్పేసి మీరు అనుకోవాలి. మరి అది అనుకోవాలంటే మనం ఏం చేయాలి? సో అందుకొరకే ఈ ప్రాజెక్ట్లో మనం ఏం చేసామైందంటే రైతులకి అవగాహన కల్పించడానికి మనం ఏం చేసామంటే లింగాకర్షక బుట్టలు ప్రతి సంవత్సరము లింగాకర్షక బుట్టలు ఎకరానికి ఒక 8 చొప్పున మనం ఇవ్వడం జరుగుతున్నది. మరి ఈ లింగాకర్షక బుట్టలు మనం పెట్టామనుకోండి, ఎప్పుడు పెట్టాలి? ఇది కంపల్సరీగా పూత టైంలో పెట్టాలి. కానీ ఒకవేళ మీరు పూత టైంలో పెట్టకున్నా కనీసము అక్టోబరు మొదటి వారంలో మీరు లింగాకర్షక బుట్టలు పెట్టినట్టయితే కంపల్సరీగా ఆ లింగాకర్షక బుట్ట అనేది మీకు హెచ్చరిస్తుంది. సో మీకు ఎప్పుడైతే చల్లని వాతావరణం స్టార్ట్ అవుతుందో కంపల్సరీగా ఈ లింగాకర్షక బుట్టల్లో ఈ గులాబీ రంగు కాయతొలుచు పురుగు, మొగరెక్కల పురుగు దానిలో పడతాయి కాబట్టి సో వెంటనే మనం స్పందించాలని చెప్పేసి ఆ లింగాకర్షక బుట్ట చెప్తుంది. సో ఎవరైతే రైతు పత్తి పండిస్తున్నారో కంపల్సరీగా అక్టోబర్ మాసంలో మనకి చలి స్టార్ట్ అయిందంటే ఈ చర్య మాత్రం కంపల్సరీగా మనం చేయాలి. ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ మాట్లాడుతూ జిల్లాలో నీటి కుంటల ఏర్పాటు ఎంతో అవసరమన్నారు. ఆదిలాబాద్ జిల్లా కూడా చాలా రోజులుగా ఈ వాటర్ షెడ్ యాక్టివిటీస్ చాలామంది ఎన్జిఓస్, గవర్నమెంట్, డిఆర్డిఏ చాలామంది చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ పాయింట్ నేను ఈరోజు ఒత్తిడి చేయాల్సి వస్తుందంటే అంతకంటే 1 వీక్ ముందు నాకు జిల్లా వ్యవసాయ అధికారి నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. సార్, ఆదిలాబాద్ జిల్లాలో చాలా చోట్ల పంటలు ఎండుతూ ఉన్నాయి, భూగర్భ జలాలంతా కూడా అడుగుమింటుతున్నాయి, ఉన్న పంటలను ఎట్లా కాపాడుకోవచ్చు, దీని మీద విధి విధానాలు ఏమైనా ఉన్నాయా శాస్త్రపరంగానే అడగడం జరిగింది. అయితే ఆ పాయింట్ చెప్తూ నేను ఒక పాయింట్ ఏం చెప్పినా అంటే మనకు నీటి కుంటల ఏర్పాటు జిల్లాలో చాలా అవసరం. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వర్షాలు పడే ప్రాంతాలలో ఆదిలాబాద్ జిల్లా కూడా ఒక ఇంపార్టెంట్ జిల్లా. మిగతా అన్ని ప్రాంతాల కన్నా ఎక్కువ వర్షం పడుతుంది. మనకు సంవత్సరంలో సరాసరిగా పడే వర్షపాతము 1100 మిల్లీమీటర్లు. ఇంత వర్షపాతం ఈ జిల్లాలో కూడా లేదు. అదే ఈ సంవత్సరం తీసుకుంటే 1598 మిల్లీమీటర్ల వర్షపాతం పడ్డది. అయినా కూడా మనకు గత 2 నెలలుగా భూగర్భ జలాలు నెమ్మదిగా దిగిపోతున్నాయి. ఇప్పుడు పంట కింద నీళ్ళు ఇద్దామంటే చాలా మంది కష్టంగా ఉన్నారు. తర్వాత తాగడానికి కూడా నీళ్లు దొరుకుతలేవు. నేను 2 రోజులుగా పేపర్లో చూసిన ఈ లాండ సాగే కాలువల, చెరువుల అంటే వాగులో కూడా నీళ్ళు లేవు. మున్సిపల్ వాళ్ళు నీళ్ళు ఇద్దామంటే టౌన్కి నీళ్ళు ఇవ్వలేకపోతారు. ఇక పంటలు సెకండరీ ఇంపార్టెంట్, అవునా కాదా? ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరి మాట్లాడుతూ అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేసే పత్తిలో వచ్చే చీడపీడల నివారణ గురించి రైతులకు అవగాహన కల్పించారు. సో ముఖ్యంగా ఏంటంటే తెగుళ్ళు, ఈ తెగుళ్ళు ముఖ్యంగా సీడ్లింగ్ రాట్స్ అనేవి ముఖ్యంగా తెగుళ్ళు వస్తాయండి. ఆ తెగుళ్ళకి ఏంటంటే మనం ఆదిలోనే కార్బండాజిమ్ బ్యావిస్టిన్ అంటాము. అది 1 గ్రాము 1 లీటర్ నీటిలో కలుపుకొని మనం అంతా కూడా మొక్కంతా తడిచేటట్టు పోసుకోవాలి. అది లేకపోతే కనుక కాపర్ ఆక్సిక్లోరైడ్ అంటాము, బ్లైటాక్స్ అంటాం. ఆ బ్లైటాక్స్ని మనం 30 గ్రాములు 10 లీటర్ల నీటిలో కలుపుకొని మొత్తం అంతా కూడా పొలమంతా పిచికారీ చేసుకున్నట్లయితే ముందొచ్చే దశలో ఉన్నటువంటి కుళ్ళు తెగుళ్ళు అనే చిన్న దశలో ఆశించే తెగుళ్ళన్నీ కూడా మనం సమర్థవంతంగా అరికట్టుకోగలుగుతామండి. దాని తర్వాత కొంచెం మొక్క పెరిగిన తర్వాత 45 రోజుల తర్వాత ఆల్టర్నేరియా ఆకు మచ్చ తెగులు అనేది ఆకుల మీద పెద్ద పెద్ద మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ తెగులు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. బీటీ కాటన్లో నాట్ ఓన్లీ ఆకుల మీదే కాకుండా అంతా కూడా స్టెమ్ అంటే కాండం మీద కూడా వ్యాపించి అపారమైన నష్టం కలుగజేస్తూ ఉంది. దానికి ఏంటంటే నేటివ్ అంటారు, టెబుకొనజోల్ ప్లస్ ట్రైఫ్లాక్సిస్ట్రాబిన్, దాన్ని 200 మిల్లీలీటర్లు మనం 200 లీటర్ల నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి పొలం అంతా. అవే కాకుండా మనకి ఇంకేంటంటే ప్రపికొనజోల్ టిల్ట్ అంటాము, దాన్ని కూడా ఏంటంటే 100 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలుపుకొని మనం పొలమంతా పిచికారీ చేసుకున్నట్లయితే ఆకుల మీద వచ్చేటటువంటి మచ్చ తెగుళ్ళన్నీ కూడా నివారించుకోగలుగుతాం. ఇవే కాకుండా ఏంటంటే కాయకుళ్ళు తెగులు అనేది చాలా ప్రధానమైన ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఆగస్టు, సెప్టెంబర్ మాసంలో వచ్చేటటువంటి అధిక వర్షపాతాలకి మన కాయ ఫార్మేషన్కి మనం సమానమవుతుంది కాబట్టి
మనం ముఖ్యంగా కాయకూల తెగులు ఎలా నివారించుకోవాలనంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ ప్లస్ ప్లాంటమైసిన్ అని అంటాం, బ్యాక్టీరిసైడ్ అనమాట. ఈ కాయకూలు రావటం వల్ల ఏంటంటే కాయలన్నీ కుళ్ళిపోయి మనకు దిగుబడి శాతం తగ్గుతుంది. కాబట్టి హెచ్డిపిఎస్ కాటన్లో కొంచెం కాయలు కిందకు ఉంటాయి కాబట్టి వాటిని మనం నివారించుకోవడానికి కంపల్సరిగా ఈ మందులు చల్లాలి. పత్తి పరిశోధనా సంస్థ నాగపూర్ నోడల్ అధికారి డాక్టర్ వి శాంతి హిందీలో ప్రసంగిస్తూ बहुत बहुत खुशी हो गई. इतने लोग सुबह 10 साढ़े 10 बजे से अभी 1 बज रहा है, 3 घंटे से एक भी चेयर खाली नहीं है. बहुत 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 अच्छा लगा. उसी में से हमको पता चला कि ये इवेंट कितना अच्छा है, कितना फार्मर लोगों को कितना अच्छा लगता है. और इसी के लिए मैं अपने CICR के डायरेक्टर आपके देश के हैं डॉक्टर YG प्रसाद, उनके लिए मैं बहुत ग्रेटफुल हूँ कि ये उनके दिमाग में आया. ये टेक्नोलॉजी हमको ज़्यादा से ज़्यादा लेके आना है भारत में, तो उसके लिए ये बहुत सक्सेस हो गया 2 साल से. उसमें आदिलाबाद डिस्ट्रिक्ट बहुत बड़ा कंट्रीब्यूशन है. डॉक्टर प्रवीण को CICR की तरफ से, डायरेक्टर की तरफ से बहुत बहुत बधाई हो कि आदिलाबाद के हमारे ये HDPS प्रोग्राम में सबसे बड़ा सक्सेस स्टोरीज भी आए हैं. मैंने देखा कितने फार्मर लोग यहाँ आके बताया हमको 15 क्विंटल से ऊपर 20 क्विंटल तक उनको पर एकड़ यील्ड आया. ये जो रखा हुआ है आपके स्टेज के सामने, इससे पता चल जाता है उसी फील्ड्स पे लेके आए होंगे. हमारा सोच था HDPS हाई डेंसिटी में एक पौधे में 3 या 4 बोल भी आया तो भी हमको अच्छा उत्पादन होता. बट अभी ये देख के आपको समझ में आ रहा है 3-4 क्या आपको 20 तक भी मिलेगा HDPS में. జగిత్యాల సహ పరిశోధనా సంచాలకులు డాక్టర్ శ్రీలత మాట్లాడుతూ అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగులో ఎంతో దిగుబడుందని, 80% మంది రైతులు ఈ పద్ధతి వైపు వస్తున్నారన్నారు. ఈరోజు ఈ కాటన్ ఒక అధిక సాంద్రత పత్తి మీదే ఒక ప్రోగ్రాం పెట్టారు అంటేనే మీ అందరికీ ఈ ప్రోగ్రాం గురించి ఈ అధిక సాంద్రత పత్తి అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది వేరే విధంగా చెప్పక్కర్లేదు రైతు సోదరులందరికీ. ఏదైనా ఒక టెక్నాలజీ గురించి ఒక పెద్ద ఎత్తున ప్రోగ్రాం జరుగుతుంది అంటే ఇక దాన్ని మించి రైతు సోదరులోకి ఆ టెక్నాలజీ ఆల్మోస్ట్ 80% ఆ టెక్నాలజీ రైతు సోదరులకు వెళ్ళిపోయింది అనేది అది వాస్తవము. ఎందుకంటే ఇప్పుడు మనం ఎన్నో రకాలుగా పొద్దున్నుంచి వివిధ శాస్త్రవేత్తలందరూ చెప్తున్నారు, రైతు సోదరులు కూడా చెప్తున్నారు. మన తాతలు తండ్రుల కాలంలో వేసిన పత్తి మనందరికీ తెలిసిన యాజమాన్య పద్ధతులే. కానీ ఆ యాజమాన్య పద్ధతులతో 4 నుంచి 5 క్వింటాల దిగుబడి, అలాగే పింక్ బోల్ వామ్ అంటే మనకి గులాబీ కాండం పురుగు కానీ ఇంకా వివిధ డిసీజులు ఇవన్నీ కూడా ఎలాగ వాళ్ళు ట్యాకిల్ చేశారో చూసుకొని ఇప్పుడు మన ఈ తరాల వాళ్ళకి వచ్చిన ఈ టెక్నాలజీ వల్ల దాదాపుగా 15 క్వింటాలు పర్ ఏకర్ అనే మీ మాటల్లోనే ఇప్పుడే విన్నాము. అంటే దాదాపుగా మనం 5 నుంచి 6 క్వింటాల దిగుబడి ఎక్కువ తీస్తున్నామనేది రైతు సోదరులే చెప్తున్నారు. అంటే ఒక టెక్నాలజీ మేజర్గా ఫస్ట్ చూసుకోవాల్సింది ఈల్డ్ పరంగా ఇది మనకి స్టాండర్డైజ్ అయింది అయినట్టే రైతు సోదరుల మాటల్లో మనకి తెలుస్తుంది. ఈ మేళాలో పాల్గొన్న కొంతమంది రైతులు వారు సాగు చేసిన అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు అనుభవాలను ఈ విధంగా తెలియజేసిండ్రు. రైతు ప్రమోద్ రెడ్డి, పొన్నాల గ్రామం, బేలా మండలం. నాకు 3 ఎకరాల 27 గుంటల పట్టా భూమి ఉంది. దీంట్లో 929 రాశి వాళ్ళది అధిక సాంద్రత పద్ధతిలో ఎకరాకు 6 బ్యాగులు పత్తి పెట్టడం జరిగింది. ఎందుకంటే నేను అక్కడ చూపించిన సీడ్ డ్రిల్లర్ మిషన్ తోటి వేయడం వలన, ఆ మిషన్ కొత్తగా ప్రయోగం చేయడం వలన ఒక్కోసారి ఆగినప్పుడు గింజలు ఎక్కువ పడ్డాయి. కాబట్టి ఎకరాకు 6 బ్యాగులు పడ్డాయి. 3 ఎకరాల 27 గింటలల్లో 56 గింటల దిగుబడి వచ్చింది. ఇది నాకు ఏ కంపెనీ వాళ్ళు చెప్పింది కాదు, నేను స్వంతంగా చెప్పేది. మా పొనాల గ్రామంలో దాదాపుగా రైతులు కూడా వచ్చి చూడడం జరిగింది. మొత్తానికి 56 కుంటలు వచ్చింది కదా. కాకపోతే వీళ్ళు కంపెనీ వాళ్ళు స్టార్టింగ్ ఏం చెప్పిండంటే, అన్న ఎక్కువ పెరుగుతుంది కాబట్టి పెరగనీయకుండా అని చెప్పడం వల్ల మాది కొద్దిగా లైట్ స్టైల్ వెరైటీ, ఫర్టిలైజరు తక్కువ వేసిన కాబట్టి బాగా తక్కువ పెరిగింది. తొందరగానే కాయలు కాసినాయి కాబట్టి కొద్దిగా నల్లరేగడి కాదు, ఎర్ర నేల కాదు, మధ్యస్థ నేలం. అయితే రెండోసారి మళ్ళా
ఎరువు వేయడం వలన కొద్దిగా గ్రోత్ వచ్చింది. వేరే పక్క ఫీల్డ్లో 4 సార్లు ఫర్టిలైజర్ వేస్తే దీనికి 2 సార్లు మాత్రమే ఫర్టిలైజర్ వేయడం జరిగింది. మరియు తొందరగా కాపు రావడం వలన ఒక 4 స్ప్రేలు తగ్గినాయి. మామూలు పత్తి కంటే 2 సార్లు వెరువు తగ్గింది, 4 స్ప్రేలు తగ్గినాయి. కాబట్టి దిగుబడి మాత్రం ఖచ్చితంగా 56 క్వింటాలు వచ్చింది 3 ఎకరాల 27 గుంటలల్లో. కాబట్టి రైతులు తప్పకుండా ఈ పత్తి సాగు వైపు చూడాలని నేను వచ్చే సంవత్సరం ఒక 20 ఎకరాలు వేద్దామనుకుంటున్నాను. శంకర్ యాపల్గూడ. ఎకరాకు 3 కుంటలు దిగుబడి వచ్చేది. అంటే ఇప్పుడు చూస్తూ ఉంటే మరి టెక్నాలజీ పెరిగి ఈరోజు ఎకరానికి 20 క్వింటాల దిగుబడి కూడా వచ్చే రోజులు వస్తున్నాయి. అయితే దీనికి కృషి మన సైంటిస్టులది కృషి వల్లనే ఈరోజు మనము ఇంత దిగుబడిని పెంచుకోగలుగుతున్నామని మనము సైంటిస్టులందరికీ కూడా మనము వాళ్ళకు రుణపడి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా రైతులు వివిధ పంటల్లో ఉన్న సమస్యలను, మెలకువలను అక్కడున్నటువంటి శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యాన శాఖ, కేవీకే, వివిధ ప్రైవేటు కంపెనీలు ఏర్పాటు చేసిన విత్తన, పురుగు మందుల స్టాళ్లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇప్పటిదాకా ఈరోజు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగిన కిసాన్ మేళాపై రేడియో నివేదికన్నారు. సమర్పణ పి. అశోక్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.